అలా దెబ్బలాడుకోవచ్చా? స్నేహితులంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి కానీ ద్వేషించుకోకూడదు. స్నేహం వల్ల మేలు, ద్వేషం వల్ల కీడు జరుగుతుంది. మరి ఆ కథ చెప్పు పెద్దమ్మ. అలాగే కథ చెప్పు పెద్దమ్మ. చెప్తానమ్మా, వినండి. మరి అనగనగా మాళవ రాజ్యాన్ని విజయసింహుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పట్టమహిషి చంద్రావతి. పాపం వాళ్ళకి పాపం లేరు. అందుకని రోజు పార్వతీ పరమేశ్వరుని పూజిస్తూ ఉండేవాళ్ళు. పార్వతీ రమణ, పన్నగాభరణ, ఆ పన్నుల మరల ఆలకించవా స్వామి? అన్ని వైభవాలు ఇచ్చి అపుత్రస్య గతిన్నాస్తి అనిపిస్తావా స్వామి? గణేశ కుమార స్వాముల కన్నా తండ్రి, సంతానము లేక మేము పొందే ఈ సంతాపము మాన్పవా స్వామి? అమ్మా శంకరి, ఈ దీనులకు సంతానము ప్రసాదించమని నీ నాథుడికి నువ్వైనా చెప్పవా తల్లి? నాథ, భక్తుల మరవిని కూడా ఉపేక్ష దేనికి? ఆ రాజదంపతులకు సంతతి ఇస్తే భరించరాని బాధలు పడతారు. భక్తుల కష్టాలను చూడగలనా దేవి? సంతానం కోసం వారు పడే బాధ పరికించండి ప్రభు. ఏది బాధో ఏది కాదో ఈ మానవులు ఎరుగరు దేవి. సరే, జగన్మాత, నీ సంకల్పము జరిగి తీరుతుంది. రాజదంపతులకు నమస్కారం. క్షేమమా మహామంత్రి? ఆశీర్వకండి. తమ పరిపాలనలో మాకు ఉద్దేశం ప్రభు. జయము జయము మహారాజా. తమ దర్శనార్థమై ఎవరో జంగమదేవర వచ్చి ఉన్నారు. తక్షణమే ప్రవేశపెట్టి చిత్తం ప్రభు. దయచేయండి స్వామి. ఓం నమ శివాయ. మహాత్ములకు సుస్వాగతం. దయచేయండి. శంభో మహాదేవ. తమరు మానస సంచారులు, మనోగతి తెలిసిన వారు. భక్తుల కోరికలు తీర్చడానికి సదా సంచారం చేస్తూ ఉంటాం. మహాత్మా, తమ రాక మాకు మహాభాగ్యం. సౌభాగ్యవతివమ్మ, భాగ్యములన్నీ నీవే. కానీ సంతాన భాగ్యానికై పరితపిస్తున్నావు కదూ. సర్వజ్ఞుడు తమరే అనుగ్రహించాలి. ఈశ్వరాజ్ఞ. అమ్మా, ఇది సంతాన ఫలం. స్వామి, రాజవంశాన్ని సేవించడానికి మీకు సంతానం కావాలి కదూ. ఇదిగో ఈ ఫలం నీ ధర్మపత్నికి నాయన. మహాభాగ్యం స్వామి. దేవి, దేవి, శుభవార్త దేవి. ఏమిటి ప్రభు? మహాత్ముడైన జంగమదేవర వచ్చి ఈనాడు మన మహారాజుకు సంతాన ఫలం ప్రసాదించారు. ఎంత చల్లని వార్త చెప్పారు. మహారాణి చంద్రావతి నోములు ఫలించాయన్నమాట. అవును, ఆ పుట్టబోయే కొత్త రాజుకు తోడుగా కొత్త మంత్రిని కూడా అనుగ్రహించారు. మనల్ని అనుగ్రహించారా? ఎంత అదృష్టం. ఇదిగో జంట ఫలం. మహాభాగ్యం. జై శాంభవి, జై చండిక, ఖండనోత్కండ చండ ప్రభామండల, భయంకర కపాల మాలికాభరణ భేద, ఓంకార హ్రీంకార సంకేత. హే మహామాత, ఈనాటితో నా వ్రత సమాప్తి అయింది. ఉజ్వల రూపిణి ఉపాసకుని ఉపేక్షించ పరాలనందింప విరాలరావే మాత, మహామాత, జగన్మాత. ఆత్మార్పణ చేస్తే అమ్మ కనిపిస్తుంది. తల నరికి ఇస్తే తలచిన వరమిస్తుంది. అవునటే అశ్వనీ పిశాచి. అదెంత పని? 1000 ఊహల రేకులు విచ్చుకున్న నా తలపువ్వు కోసి తల్లి పాదాలను అలంకరించుది. నా కవోత్సవ రుధిర ధారణతో కన్న తల్లి పాదాలు కడుగుతులే. జై భైరవి.
ఎన్నాళ్లకు కరుణించితివే మాత. మానవాభీష్ట సంపత్ప్రద మామకీన మంత్రాధిష్టాన దేవత, ప్రణామ్యహం ప్రణామ్యహం. నీ భక్తికి మెచ్చితి, వరం కోరుకో. ధన్యోస్మి తల్లి, ధన్యో. పంచభూతాల వల్ల, అంకితమైన శక్తుల వల్ల, మారణాయుధాల వల్ల, మానవుల వల్ల, మరి ఏ ప్రాణి వల్ల జరామరణ రహితమైన మహనీయ వరం ప్రసాదించు తల్లి. నీ మంత్రశక్తులు మానవ కళ్యాణానికి ఉపయోగించి మంచి మార్గాన నడిచినట్లయితే నీకు మరణం ఉండదు. అలా కాని నాడు ఈ రాజ్యమేలే మహారాజు పట్టపుదేవికి పుట్టబోయే మొదటి బిడ్డ వల్ల నీకు మరణం తప్పదు. మానవుని జయించిన సురభోగాలతో తొక్కి సోలగల హక్కు నాదే. మధుర మందార చందనవనాలు ఇక నా జీవితంలోని క్షణ క్షణాలు. అచ్చచ్చ అశ్విని పిశాచి, ఎందుకే ఆ సకిలింపు? మంచిగా ప్రవర్తించినప్పుడేగా మరణం లేనిది. అహో అశ్వని, ఆనంద సుఖప్రాణి అత్తరణ వంటి మత్స్యకంఠుల వెచ్చని కౌగిళ్లలో ముచ్చటతో కాలము గడుపనిచో కమ్మని వరముల పొందిన కార్యసఫలత ఏమున్నది? మాట ఎంత మేలయి లోకోపకారము చేయుటకేనా కవోచ్చరుధిరధారణతో అమ్మ పాదములు కడిగినది. స్వార్థములకు ఉపయోగపడని శక్తులు దండుగగా నాకెందుకే? లోకమును ధరింప ముక్కు మూసుకొని తపము చేయు ముని మృత్యులు ఎందరోనున్నారు కదే. ఆ బెడద నా చేదు. నడవడిక తప్పినప్పుడు నాకు మరణం అనేగా అమ్మ చెప్పింది. మానవ కీటకము మమ్మేమి చేయగలదే? చూడు,